హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 35వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో దాత్రికి అబార్షన్ చేసుకొని ఇంటికి వచ్చింది నిఖిత వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. నిఖిత దాత్రి ఇంటికి రాగానే ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారని పక్కింటి ఆవిడ చెబితే కంగారు పడ్డాను. ఏమిటి, దాత్రి అంత బలహీనంగా కనిపిస్తుంది, ఏమైంది అని అడిగింది శ్రీలక్ష్మి కంగారుగా. 15 రోజుల క్రితం వరకు కళకళలాడుతున్న ఆమె మొహం నుదుటి మీద బొట్టు లేకపోవటంతో కళాహీనంగా కనపడుతుంది. నిఖిత దాత్రిని పడుకోబెడుతూ, ఏం పర్వాలేదా ఆంటీ, కొంచెం వీక్గా ఉందంతే అంది. దాత్రికి అబార్షన్ చేయించిన సంగతి ఆమె తల్లికి కూడా చెప్పటం ఇష్టం లేకపోయింది. భర్త మరణించిన గొడవల్లో పడి శ్రీలక్ష్మి కూడా కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చిందేమోనన్న అనుమానాన్ని తాత్కాలికంగా మర్చిపోయింది. ఎటువంటి కుటుంబం, ఎలా అయిపోయిందమ్మా, ఆయన హఠాత్తుగా మరణించటం, ఈ అమ్మాయి ఏమో ఎలా అవటం, తల బాదుకుంటున్నట్లు అంది శ్రీలక్ష్మి. జరిగిన దాంట్లో మీ పొరపాటు ఏమీ లేదంటారా ఆంటీ అంది నిఖిత సూటిగా. ఇందులో పొరపాటు ఏముందమ్మా, అంతా మా కర్మ అంది. కాదాంటీ, మనం ఆశించని ఏ విషయం జరిగినా అదంతా మన కర్మ అనుకోవటం మన దురదృష్టం. మన కర్మలో మన చేతుల్లోనే ఉంటాయి. ఒకవేళ అలా లేకపోయినా కూడా వాటిల్ని మనకి అనుగుణంగా మార్చుకోవటంలో మన కృషి కూడా ఉంటే తప్పులేదుగా. ఇలాంటి ఆత్మీయత, అనురాగం, అభిమానం, గౌరవం అన్నీ కదంబంలా అల్లబడి ఉండాలి. అలా ఉన్నప్పుడే పిల్లలు తప్పటడుగులు వేయరు. తప్పటడుగులు వేసే సమయంలో వారికి ఏది సరైన అడుగో చెప్పకుండా తల్లిదండ్రులు ప్రేమాభిమానాలను సరైన మోతాదులో ఇవ్వకపోతే దాని పరిణామం ఎలా ఉంటుందో చెప్పడానికి సజీవ ఉదాహరణ మీ కూతురు. భార్యాభర్తలిద్దరూ కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటూ ఉంటుంటే పిల్లలకి మనశ్శాంతి ఎక్కడుంటుందా ఆంటీ? అటువంటి సమయంలోనే వాళ్ళు బయట నుంచి ఏమాత్రం ఆప్యాయత దొరికినా అటువైపు వెళ్ళిపోతారు. ఈ ప్రేమ రాహిత్యం అనే వ్యాధి చాలా భయంకరమైంది ఆంటీ. దాత్రి అందువల్లే అతని వల్లో పడిపోయింది. ఎప్పటికైనా జరిగిపోయిన నష్టమేమీ లేదు. ప్రేతం విషయం మర్చిపోండి, తనని కొంచెం తేరుకోనివ్వండి, ఆ తర్వాత జరగవలసిందేమిటో ఆలోచిద్దాం అంది నిఖిత. శ్రీలక్ష్మి సజల నయనాలతో ఆ అమ్మాయి వైపు చూసింది. తన కూతురు వయసున్న ఆ అమ్మాయి నిబ్బరంగా గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణుడిలాగా జీవిత సిద్ధాంతాలను బోధిస్తూ ఉంటే ఆ తల్లి చిన్నపిల్లలా అయ్యింది. చేతులెత్తి నమస్కరించాలన్న కోరికని అతి కష్టం మీద అణుచుకుంది. ఇది జరిగిన 15 రోజులకి దాత్రి పూర్తిగా తేరుకున్న తర్వాత నిఖిత ఆ అమ్మాయితో చెప్పింది. ఏ వ్యాపకం లేని బుర్ర, డెవిల్స్ వర్క్ షాప్ దాత్రి, దాన్ని దారి మళ్లించు. ఈ మధ్య నీ కోసం డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను. మీ గురువుగారు ఏమో ఉన్నారో తెలుసా? అభినయంలో దాత్రిని మించిన వాళ్ళెవరూ మా స్టూడెంట్స్లో లేరు. కానీ ఆ అమ్మాయికి డ్యాన్స్ పట్ల ఉత్సాహం ఉన్నట్టు లేదు అన్నారు. నీకు నృత్యం పట్ల ఆసక్తి ఉందని నాకు తెలుసు, కానీ పట్టుదల, కమిట్మెంట్ లేవు. దానికి కారణం కూడా తెలుసు. నీ ఇంటి పరిస్థితి, ప్రేతం, వీళ్ళిద్దరూ ఒకప్పటి డెవిల్స్. ఇప్పుడు అవేవీ లేవు. కాబట్టి నువ్వు నీ నాట్యాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకో. అదే నీ జీవిత ధ్యేయంగా మార్చుకో. అప్పుడు ఈ అనుభవాలు, మానభంగాలు, అభిమాన భంగాలు చాలా అల్పంగా తోస్తాయి. విజయ పరంపరలో తొలి మెట్టు ఎక్కటానికి ప్రయత్నించు దాత్రి. అప్పుడు విజయమే నీకు వ్యసనంగా మారుతుంది అంది. కానీ ఇంత జరిగాక నేను జీవితంలో ఏం సాధించగలను నిక్కి అంది దాత్రి మొదటకొస్తూ. నిఖిత విసుక్కోలేదు, అనునయంగా చెప్పింది.
పొరపాటు పడుతున్నావు ధాత్రి. ఫీనిక్స్ అనే పక్షి గురించి ఎప్పుడైనా విన్నావా? తనంతట తానే నిప్పును సృష్టించుకొని అందులో పడి కాలిపోయి తిరిగి ఆ బొడిదిలో నుంచి పునర్జన్మ ఎత్తుతుందట. అది కాకమ్మ కథే కావచ్చు, కానీ ఆ కథలో నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చేతులు లేని వాళ్ళు కాళ్ళు లేని చేతులుగా మలుచుకొని అన్ని పనులు చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. చివరికి కాళ్ళు చేతులు కూడా లేని వాళ్ళు నోటితో కుంచి పట్టుకొని అద్భుతమైన చిత్రాలు గీయటం కావాలంటే నీకు చూపిస్తాను. కానీ అవన్నీ శారీరక సమస్యలు. మనసుకు తగిలిన గాయం అంత త్వరగా మానదు నిక్కి అంది. నిఖితాకి జాలేసింది. మనుషులు ఇలాంటి సెంటిమెంట్లను ఎందుకు వదిలిపెట్టరో ఆ అమ్మాయికి ఎప్పుడూ అర్థం కాదు. మనసు, బాధ, గాయం, వెదలాంటి పదాలు అందమైన గాజు బీరువాల్లో తమ మనసు పొరల్లోనే పొందుపరుచుకుంటారు. శరీరానికి మనసుకి తేడా అంటూ లేదు ధాత్రి. ఆ రెంటిటిని విడదీయకు. ఆ మాటకొస్తే ప్రేతం నీ శరీరాన్ని మానభంగం చేశాడే కానీ నీ మనసుని కాదే. ఎక్కడ తగిలింది నీకు గాయం? ఎక్కడుంది నీ మనసు? నీ మనసు నీ చేతుల్లోనే ఉంది. నువ్వు అలా మలుచుకుంటే అది అలా మారుతుంది అంది నిఖిత. భవిష్యత్తు పిచాచంలాగా భయపెడుతుంది నన్ను అంది ధాత్రి బేలగా. నీకొక సూక్తి చెప్పనా ధాత్రి? 100% విజయం అంటే నేను చేశాను అని 90% నేను చేస్తాను అనుకోగలిగే నమ్మకం 80%, నేను చేయగలను అనుకోవటం 70%, నేను చేయగలను అనుకుంటున్నాను అని అనుకోవటం 60%, నేను చేయవచ్చు అనుకోవటం 50%, నేను చేయవచ్చు అనుకుంటున్నాను అని అనుకోవటం 40%, ఏం చెయ్యాలి అని అనుకోవటం 30%, నేనే చేస్తే బాగుండు అనుకోవటం 20%, ఎలా చేయాలో నాకు తెలియడం లేదు అనుకోవటం 10%, నేను చెయ్యలేను 0%. ఎంత గొప్పగా సూక్తో తెలుసా ధాత్రి ఇది? ఈ కోణంలో నుంచి ఆలోచించు. నువ్వు ఏ శాతంలో ఉన్నావో నీకే తెలుస్తుంది అంది నిఖిత. ధాత్రి తలవంచుకొని చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఏవో పొరలు విడిపోతున్నట్టు ఆమెలో మార్పు. తర్వాత ఆమె నెమ్మదిగా తలెత్తి నేను ప్రయత్నిస్తాను నిక్కి అంది. చాలు, బెస్ట్ ఆఫ్ లక్ అంది నిఖిత ధాత్రి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఒక ఓడ తాలూకా ఇంజిన్ని సముద్రంలో వెయ్యి మునిగిపోతుంది, ప్రొపెల్లర్ని వెయ్యి మునిగిపోతుంది. కానీ వాటన్నిటినీ కలిపి ఒక ఓడలాగా తయారు చేస్తే అది నీళ్ల మీద తేలుతుంది, గమ్యానికి ప్రయాణం చేస్తుంది. జీవితంలో వివిధ సంఘటనలు, విషాదాలు, ఆనందాలు అన్నీ ఇలాంటి పార్ట్స్ లాంటివే ధాత్రి. అన్నిటినీ కలిపితేనే జీవితం. దాన్ని ఒక ధ్యేయం వైపు తీసుకెళ్లాలంటే ఒక్కొక్క భాగాన్ని విడదీయకూడదు. ఈ సూత్రం తెలిసిన వాళ్ళెవరూ నీలా కృంగిపోలేదు అంది నిఖిత. నెల రోజుల్లో ప్రభాత్ కుమారు 10 ఏళ్ల వయసు తగ్గిన వాడిలాగా కనపడుతున్నాడు. అతనిలో నూతనోత్సాహం పొంగిపోతుంది. పేరుకు IAS ఆఫీసర్ అయినా అతడు రాజకీయాల్లో చాలా పలుకుబడి ఉన్నవాడు. పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలున్నాయి. అతడు ఎన్ని రకాలుగా ఆస్తులు సంపాదించుకున్నా అడిగే వాళ్లే లేకపోయారు. ఎక్కడైతే డబ్బుంటుందో అక్కడ టెన్షన్ కూడా ఉంటుంది. ఆ టెన్షన్ని తగ్గించుకోవటానికి అతడు నైట్ క్లబ్స్ను, పార్టీలు, అందమైన అమ్మాయిల్ని మార్గాలుగా ఎంచుకున్నాడు. మనిషి అందగాడు, బాగా డబ్బున్నవాడు అయినందువల్ల చాలామంది అమ్మాయిలు వాళ్ళంతట వాళ్లే అతనిని వెంట పడేవారు. రెండో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాక శాశ్వత సంబంధాల గురించి అతడు భయపడటం మొదలుపెట్టాడు. అయితే వరోధిని వదులుకోవటం అన్న ఆలోచనే అతడికి లేదు. అందుకే రిస్క్ తీసుకొని పెళ్లి కూడా చేసుకున్నాడు.
వరోధిని ఉద్యోగం మానేసింది. ఆమె కోసం అతడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె ఫోన్ చేస్తుంది. ఆ రోజు అతడిలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆమెను ప్రభంజనంలా చుట్టుముట్టేస్తాడు. కానీ వరోధిని ఇక్కడ జాగ్రత్త పడుతుంది. వారానికి 1-2 సార్లు కన్నా ఎక్కువ కలవనివ్వదు. తన ఇంటికి అతడు కలయగజేస్తూ అతడు పరువు ప్రతిష్టల దృష్ట్యా అంత మంచిది కాదు అన్న అభిప్రాయాన్ని అతడికి కలగజేస్తుంది. అతడు దీన్ని తనకున్న ఎక్స్పీరియన్స్నంతా ఉపయోగించి, సెంటిమెంట్ని ఉపయోగించి తానని తన పాదదాసునిగా చేసుకుంది. ఒకరోజు ప్రభాత్ ఆమె దగ్గరకు వెళ్ళేసరికి ఆమె కళ్ళు బాగా ఏడ్చినట్టు ఊపిపోయి ఉన్నాయి. అతడు ఎంతో బ్రతిమాలగా అసలు విషయం చెప్పింది. నువ్వు ఎంతో ప్రేమతో కొనిచ్చిన డైమండ్ రింగు మొన్న పార్టీకి వెళ్ళినప్పుడు ఎక్కడో పడిపోయింది. ఇంటికొచ్చి చూసుకున్నాను, దొరకలేదు. అదంటే నాకు ప్రాణం. నువ్వు లేని ప్రతి రాత్రి దాంట్లో నుంచి నిన్ను చూసుకుంటూ గడిపెడుతుండేదాన్ని. నిన్నటి నుంచి నాకు నిద్ర లేదు అంది ఏడుస్తూ. దానికంత బాధపడటం దేనికి అని ఆమెను అప్పటికప్పుడు జ్యువెలరీ షాపుకి తీసుకెళ్ళి కొత్త డైమండ్ రింగు కొన్నాడు. అబ్బా, ఈ దుద్దులు ఎంత బాగున్నాయో అంది షోకేస్లో చూస్తూ. తనలో తనే అనుకుంటున్నట్టు అది పైకి చెప్పేసింది. దానికి ప్రతిఫలంగా ఆ రాత్రి ఆమె అందించబోయే విందు తలుచుకుంటూ అతడి గెస్ట్ హౌస్ని ఆమె స్వయంగా వెళ్ళి ఆ రాత్రి సరికొత్తగా తీర్చిదిద్దింది. చాలా కళాత్మకంగా అలంకరించి పెట్టింది. పడక గదిని పూర్తిగా అద్దాలతో నింపింది. పైకప్పు అంతా గ్లాసులు. హౌస్నే అనంతంగా మారిపోయి ఉంది. అది చూసిన ప్రభాత్ కుమార్ పిచ్చివాడైపోయాడు. ఆ రాత్రి అతడికి అద్దాల మధ్య గడపటం ఒక అజరామరమైన అమరసకం. ఇద్దరు అలసిపోయి పడుకున్నాక వరోధిని మాయలో అతను పూర్తిగా పడిపోయాడు. వారం రోజుల తర్వాత కలిసినప్పుడు అతను గెస్ట్ హౌస్ ఇచ్చేశాను అన్నాడు. ఆమె మొహం చిన్నపోయింది. ఏం మాట్లాడలేదు. ఎవరికి అని అడగవేం అన్నాడు అతను. ఎవరికైతేనేం, మన కోసం కాకపోయాక అంది. అతడు నవ్వుతూ బ్యాగ్లో నుంచి కాగితాలు తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఫామ్ హౌస్ ఆమె పేరున రిజిస్ట్రేషన్ చేయబడినట్టు కాగితాలవి. ఒకరోజు రాత్రి నిఖితతో ప్రేతం కనిపించాడు. డ్యాన్స్ స్కూల్కి వచ్చాడు అంది. ఎందుకట మామూలుగా అడిగింది నిఖిత. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడింది కదా, అంతా నిశ్చయమయ్యాక మళ్ళీ ఎందుకు రాలేదు అని అడిగాడు. నాకిష్టం లేదని, తనంటే అసహ్యం అని చెప్పాను. పెళ్ళి నిశ్చయమైపోయినట్లు అందరికీ చెప్పుకున్నాడట. ఇప్పుడు అది జరగకపోతే అందరిలో తలవంపులవుతుందని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంది. దానికి భయపడి జ్వరం తెచ్చుకున్నావా అని అడిగింది నిఖిత. ఆడదాన్ని అంతకన్నా ఏం చేయగలను అంది ధాత్రి. నిఖిత గాఢంగా విశ్వసించింది. బేలితనాన్ని, పిరికితనాన్ని స్త్రీతత్వంగా ఊహించుకునే దౌర్భాగ్యపు స్థితిలోంచి ఆడవాళ్ళు ఎప్పుడు బయటపడతారో ఆమెకు అర్థం కాలేదు. పుట్టి పెరిగిన వారు వాతావరణం, లేక అభద్రతా భావమా, లేక అలాంటి భావాలనే కలగజేసే నీతి కథలు చెప్పే పవిత్ర గ్రంథాల, ఏమిటి కారణం అనుకుంది మనసులో. ధాత్రి వైపు చూసింది. ఆ అమ్మాయి 2 చేతులతో మొహం కప్పుకొని ఏడుస్తుంది. సడన్గా నిఖితకు తను చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇన్నాళ్ళు ధాత్రిలోని వేదనని, బేలతనాన్ని, పిరికితనాన్ని మాత్రమే పసిగట్టింది. దాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ వచ్చింది. కానీ ఆమెలో మార్చాల్సింది మరొకటి ఉంది. గిల్టీ ఫీలింగ్. తను చేసింది నేరం అని ఆ అమ్మాయి అనుకుంటుంది. అది నేరం కాదని, కేవలం పొరపాటని ఆమెకు తెలిసేలా చెప్పకపోవటం తన పొరపాటు అనుకుంది. ధాత్రి ఒకేసారిలే, మనం ఒక చోటకి వెళ్ళాలి అంది గట్టిగా. నేను ఎక్కడికి రాలేను, నన్ను వదిలిపెట్టు అంది ధాత్రి. వచ్చి తీరాలి అని బలవంతంగా అక్కడి నుంచి ధాత్రిని లేపింది.
ధాత్రికి మొదట అదేం ప్రదేశమో అర్థం కాలేదు. అర్థమైన కొద్దీ మతిపోయినంత పని అయ్యింది. దాదాపు 25 మంది స్త్రీలు అక్కడున్నారు. 15 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారి వరకు. ఈమె పేరు అంజలి. ఇప్పటి వయసు 17. 3 ఏళ్ల క్రితం అంటే 14 ఏళ్ల వయసులో 4 వ్యక్తులు బలవంతంగా రేప్ చేశారు. అలా మొహం నిండా కొంగు కప్పుకొని మనకి మొహం కనపడకుండా ఎందుకు దాచుకుందనుకున్నావో తెలుసా? ధాత్రి సిగ్గుతో కాదు, వాళ్ళ జబ్బులు ఈమెకు అంటుకొని ఒంటి నిండా మచ్చలు నిండి ఒక జరిగిన ఘోరానికి ప్రత్యక్ష సాక్షిలాగా మనకి కనపడుతున్నాయి. అయినా అంజలి ఇప్పుడు చచ్చిపోవాలనుకోవటం లేదు ధాత్రి. వాటికి ట్రీట్మెంట్ తీసుకొని త్వరలో స్వతంత్రంగా బ్రతకాలనుకుంటుంది. అందుకే ఇక్కడ చేరింది. టైలరింగ్ నేర్చుకుంటుంది అంది. ధాత్రి బిత్తరపై చూస్తుంది. నిఖిత కొనసాగించింది. ఈ అమ్మాయిని చూడు, ఎంత అందంగా ఉందో. 2 ఏళ్ల క్రితం ఇంకా ఆనందంగా ఉండేది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని మద్రాసు తీసుకెళ్లి ఒక బ్రోకర్ వేసిగా మార్చాడు. ఆ బ్రోకర్ ఎవరో కాదు, సొంత అన్నయ్య. ఎంత కష్టం మీద పారిపోయి వచ్చి ఇక్కడ ఆసరా తీసుకుంది, టైపు నేర్చుకుంటుంది అని అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పింది నిఖిత. అదిగో ఆ అమ్మాయి పేరు లావణ్య. ముట్టుకుంటే కందిపోయేలా ఉంది కదూ. పెళ్ళైన ఏడాదికే భర్త పోయాడు. తర్వాత ఏడాదికి బాబు పుట్టాడు. ఎవరి వల్ల కాదు, సొంత మామగారి వల్ల. ఆయన ఈ పిల్ల మీద అత్యాచారం చేయటం ఆయన భార్యకి మిగతా పిల్లలకు కూడా తెలుసు. కానీ ఎవరు ఎదురు చెప్పలేదు. ఇప్పుడు ఈ విధవరాలు గర్భవతి అయ్యేసరికి తనకేమీ తెలియనట్టు, ఇదంతా అమ్మాయి తప్పే అన్నట్టు, ఇంకెవరిలో గర్భం వచ్చినట్టు కథలల్లి ఇక్కడకు పంపించారు. నాకు నా బిడ్డకి ఇంత తిండి సంపాదించుకోలేకపోతానా అన్న ధైర్యంతో బ్రతుకుతుంది. ఇక్కడున్న ప్రతి స్త్రీ ఒక కథ చెబుతుంది. మనం ఊహించలేని దారుణమైన కథ. ప్రతి కథ వెనక ఒక జీవిత సత్యం ఉంది. మనం చేసే తప్పేమిటో తెలుసా ధాత్రి? మనం ఎప్పుడూ మనకన్నా ఎక్కువ కష్టాలున్న వాళ్ళతో కంపేర్ చేసుకొని తృప్తి పడడం. అదే మనలో బలహీనత. నేను నీ కోసం ఇదంతా చేస్తున్నాను, కానీ నువ్వు దాన్ని గుర్తించకుండా ఇలా బలహీనురాలివైపోతే ఇప్పటి వరకు నేను చేసిందంతా వృధా కదా. అంటే నేను తప్పు చేశానన్నమాట, పూర్తిగా ఓడిపోయానన్నమాట. నిఖిత స్వరం అంతర్కర్మమైంది. అమ్మ నాన్న ఒకేసారి పోయారు. అన్నయ్యని బలవంతంగా అమెరికా పంపవలసి వచ్చింది. ఒంటరిదాన్ని అయిపోయాను. ఉండడానికి నీడ కూడా లేకుండా ఇల్లు వదలవలసి వచ్చింది. అప్పుడు నా చేతిలో ఎంతుందో తెలుసా ధాత్రి? కేవలం 50 రూపాయలు. అప్పుడు కూడా నేను ఓడిపోయాననుకోలేదు. కానీ ఇప్పుడు నీ విషయంలో నేను ఓడిపోయానని నాకు అర్థమవుతుంది అంది నిఖిత. అలా మాట్లాడుకో ప్లీజ్, ఐ ఆమ్ రియల్లీ సారీ అంది ధాత్రి. నీలాంటి గొప్ప స్నేహితురాలు ఉండి కూడా నేను ఇంకా ఫూలిష్గా ప్రవర్తించడం నాకే సిగ్గేస్తుంది. నేను నీకు కృతజ్ఞతలు చెప్పను నిక్కీ, చేసి చూపిస్తాను దృఢంగా అంది ధాత్రి. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.